హాయ్ అండి. ఈజీగా ఉక్సులు, కాజాలు అలాగే తూర్పాయి ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ మెథడ్‌లో చెప్తానండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చాలా మంచి టిప్స్ అయితే ఉంటాయి. అయితే మనము కాజాలు గానీ, ఉక్సులు గానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్ కొలత అనేది తెలవకపోతే ఒకసారి మీరు ఇలా కరెక్ట్‌గా చూసుకొని ఫస్టు మిడిల్‌లో చూసుకొని పెట్టుకోండి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడొచ్చేసి మళ్ళీ మనము కాజాల సైడ్ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫస్ట్ మనం మిడిల్‌లో పెట్టేసుకున్నాక తర్వాత మళ్ళీ దాన్ని అటు సైడ్ చివరన, ఇటు సైడ్ చివరన కరెక్ట్‌గా కొలత అనేది వస్తుందండి. చూడండి మనము పైపింగ్ అనేది ఇలా సన్నగా ఎలా చేయాలో నేను వీడియో అయితే అప్‌లోడ్ చేస్తానండి. ఉక్సులు ఎలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నానండి. ఇలా దారాన్ని 4 పొరలుగా తీసేసుకొని ఫస్ట్ ఉక్సుని తీసేసుకొని ఫస్ట్ ఒక రౌండ్ మొత్తం కూడా మనం దారంతోని స్టిచ్చింగ్ అనేది చేయాలండి. తర్వాతే మరొక రౌండ్ సైడ్ వెళ్ళాలి మనము. ఇలా మొత్తం కూడా కొంచెం గట్టిగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి మీరు. ఇలా కరెక్ట్‌గా మొత్తం రౌండ్ మొత్తం కూడా మనము దారంతోని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లేదంటే ఉక్సులనేటివి కొన్ని రోజులు మనం బ్లౌజ్ యూజ్ చేసిన తర్వాత ఊడిపోతూ ఉంటాయండి. లేదంటే దారం అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది కదా! ఇలా మనము కరెక్ట్‌గా వేసుకున్నామనుకోండి మొత్తము రౌండ్ షేప్ మొత్తం కూడా వేసుకున్నామనుకోండి కరెక్ట్‌గా మనకి ఉక్సులనేటివి కరెక్ట్‌గా ఉంటాయి. చూడండి ఫస్ట్ ఇవి 2 రౌండ్‌లు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు పైన సైడు ఇలా స్టిచ్చింగ్ చేయాలండి. నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూడండి కొంచెము నేను మళ్ళీ మధ్యలో నుంచి దారం అనేది తీసుకుంటున్నాను. ఇలా, ఇలా నేను మళ్ళా మధ్యలో నుంచి దారం అనేది తీసేసుకొని ఇలా ముడి అనేది వేస్తూ ఆహ్, స్టిచ్చింగ్ అనేది చేస్తున్నానండి. అలాగే నేను వీడియో చివరి వరకు కూడా చూడండి కొంచెం మీరు. మీకు మంచి టిప్స్ అయితే ఉంటాయండి. అంటే మనం ఉక్సులని ఎలా ఆహ్, ఊడిపోకుండా ఉండాలో, మళ్ళీ కాజలని ఎలా వేయాలో, తూర్పాయి అనేది కనిపించకుండా ఎలా వేయాలో నేను ఈ వీడియోలో అనేది చెప్తానండి. చూడండి నేను రెండే చూయిస్తాను. 5 ఉక్సులు అనేటివి ఏమి చూయించను. 2 ఉక్సులు, 2 కాజాలు మాత్రం చూయిస్తాను. అలాగే తూర్పాయి అనేది బ్యాక్ పట్టీ చూయిస్తానండి. కొంచెమే ఉంటుంది కదా! మీకు ఈజీగా అర్థమైపోతుంది. తొందరగా కూడా అయిపోతుంది. చూడండి ఇది మెల్లిగా స్టిచ్చింగ్ అనేది చేసేసేయండి. దారం అనేది మీరు కట్ చేయకండి. అన్నిటికి కూడా కట్ చేస్తూ, ముడి వేస్తూ అలా స్టిచ్చింగ్ చేయకపోయినా ఒకటొకటి మనం లైన్‌గా అలానే స్టిచ్చింగ్ చేస్తూ వచ్చామనుకోండి కరెక్ట్‌గా ఉంటుంది. దారం కూడా ఎక్కువ ఏం వేస్ట్ అవ్వదండి. ముడి వేస్తే మనకి ఎంత దారం అయితే వేస్ట్ అవుతుందో అంతే వేస్ట్ అవుతుంది. ఇలా కరెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది చేయండి. మీకు వీడియో అయితే బోర్ అనేది ఉండదండి. మంచి టిప్స్ అయితే చెప్తాను చూడండి. నాకు కొంచెం సూది అనేది కరెక్ట్‌గా లేకపోవడం వల్ల ఇలా కింద సైడ్ అనాల్సొస్తుందండి. అంటే గట్టిగా కుట్టాలి గదా! కొంచెం మనము ఈ ఉక్స్ పట్టీలని, ఉక్సులని ఇలా అటు సైడ్, ఇటు సైడ్ కట్ చేస్తే సరిపోతుంది. చూడండి మనం ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ చేసిన వెంటనే కొంచెం కత్తెరతో వాటిని ఉక్సులని కొంచెం ఇలా లేపామనుకోండి కరెక్ట్‌గా మనకి కాజాలనేటివి ఊడిపోకుండా ఉంటాయన్నట్టు. లేదంటే మనకి కాజాలు తొందరగా ఊడిపోతూ ఉంటాయి. ఉక్సులలో తట్టేసుకొని కాజాలు తొందరగా ఊడిపోతూ ఉంటాయి. కాబట్టి మనం స్టిచ్చింగ్ చేసిన వెంటనే మీరు బయట వాళ్ళయి కుట్టినా, లేదంటే మనయి కుట్టుకున్నా గానీ, స్టిచ్చింగ్ చేసిన వెంటనే నేనిప్పుడు మీకు కత్తెరతో చూయించాను కదా! అలా మీరు ట్రై చేయండి. ఈ కాజాలు కూడా 2 మాత్రమే చూయిస్తానండి. మీకు బోర్ అనేది కొట్టకుండా వీడియో తొందరగా అయిపోతుంది. చూడండి ఈ కాజాలకి నేను 3 అంటే 3 పొరలుగా తీసుకుంటే 6 పొరలుగా వస్తుంది కదండీ! అలా తీసుకున్నానండి. ఫస్ట్ మనం దారం పెట్టేసిన తర్వాత నేను వేలు కిందికి దారం అనేది దంటున్నాను. ఇలా. నేను వేలు కిందకి దారం అనుకోని మళ్ళీ దాన్ని ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఇది ఎందుకోసం చెప్తున్నానంటే కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి కరెక్ట్‌గా తూర్పాయి, ఉక్సులు, కాజులు ఇవి వస్తేనే గదా! మనకి బ్లౌజ్ కరెక్ట్‌గా వచ్చినట్టు. ఇలా కింద సైడ్ కొంచెం ముడిలాగా వేసేసేయండి. చూడండి ఇలా తీసుకున్నాక తర్వాత మళ్ళీ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దారము అటు సైడ్, ఇటు సైడ్ తీసుకోవాలి. ఎక్కడ సైడ్‌ది అక్కడ సైడ్‌దే ఉంచకుండా కరెక్ట్‌గా తీసుకోవాలండి. ఇలా నెమ్మదిగా కాజాలనేటివి స్టిచ్చింగ్ చేయండి. మన సైడు వేలు సైడు దారాన్ని వెంటనే ఇలా తీసేసుకొని మళ్ళీ దాంట్లో నుంచి తీసుకోవాలి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా. చూడండి మనకు ఉక్సులు, కాజాలయితే స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది చూడండి ఎంత నీట్‌గా వచ్చాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే చెప్పిన టిప్స్‌నైతే ఫాలో అవ్వండి. కాజాలని అలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఉక్సులని కొంచెం స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొంచెం అలా లేపితే కరెక్ట్‌గా మనకి ఎక్కువ రోజులు ఉక్సులు, కాజాలు ఉంటాయండి. చూడండి ఇక్కడ బ్యాక్ పట్టీ దగ్గర 2 పొరలుగా తీసుకున్నాను. ఇలా ఫస్ట్ 2 టాకులాంటివి వేసేసి మీరు లైనింగ్ క్లాత్‌కి మాత్రమే తీసుకోండి. మనకి ఇలా కనిపించకుండా వస్తుంది. అంటే బొటెక్ స్టైల్‌లో బొటెక్ వాళ్ళు ఇలానే మనకు పైన సైడు దారం అనేది కనిపించకుండా స్టిచ్చింగ్ అనేది చేస్తారండి.
ఇలా చేస్తే మనకి కొంచెము పైన సైడ్ చుక్కలు చుక్కలు కనిపించకుండా ఉంటుందండి. అలాగే మనకు నీట్‌గా కూడా ఉంటుంది. ఏం ప్రాబ్లమ్ ఏమీ ఉండదండి. కరెక్ట్‌గా పట్టేసి మనము లైనింగ్ క్లాత్‌కి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది దారం అనేది. లైనింగ్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకున్నా సరిపోతుందండి. లేదంటే మనకి పైన క్లాత్ కూడా తీసుకున్నామనుకోండి కొంచెం మనకు చుక్కలు చుక్కల్లా ఏర్పడిపోతుంది. అంత అనిపించదు కొన్ని క్లాతులకి. మీకు ఎలా అయితే స్టిచ్చింగ్ చేయాలనిపిస్తదో అలా చేయండి. అంటే క్లాత్‌ని బట్టి మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చండి. ఇది మందంగానే ఉంది కాబట్టి కనిపించినా పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు. మందంగా ఉండే వాటికి కనిపిస్తే ఏంటంటే కొంచెం చుక్కలు చుక్కల్లా ఏర్పడుతుంది కాబట్టి నేను అందుకోసం చెప్తున్నాను చూడండి. అసలు కనిపించట్లేదు. అలాగే వీడియోని అసలు లైక్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.